కోనోకార్పస్ చెట్ల నరికివేతపై డిప్యూటీ సీఎం తొందరపడ్డారా? అసలు కోనోకార్పస్ అనే చెట్లు ఎందుకు పెంచారు? నేను కూడా తెలియకుండా నా ఫామ్ లో ఉండేసారు ఒక చెట్లు. ఎవరు చెప్పారు? అభిమానులు. చెట్టే కదా అని తీసేస్తే చేటు తప్పదా? జియాలజిస్టులు ఏమంటున్నారు? ఇది పాయిజనస్ అయితే అసలు ఫస్ట్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఎందుకు సప్లై చేశారు అన్నది నాకు క్వశ్చన్. ఆ సాయిల్ ఎన్రిచ్మెంట్ పాయిట్ చేస్తుంది అనేవాళ్ళు ఎవరు? దాని మీద ఒక కరెక్ట్ అధ్యయనం ఏమైనా జరిగిందా? ఇది డెవిల్ ప్లాంటు, పాయిజనస్ ప్లాంటు. ఇది దీని పక్కన ఉంటే మనం హెల్త్ హెజార్డ్స్ని ఫేస్ చేయవలసి వస్తుంది. అలాంటిది ఏం లేదు. దీని మీద సామాజికవేత్తలు ఏమంటున్నారు? విషపూరితమైనటువంటి వృక్షాలు ఇవి ఆక్సిజన్ పీల్చుకుని కార్బన్ డైఆక్సైడ్ని విడుదల చేస్తాయి. ఇది ప్రజల ఆరోగ్యానికి చాలా హాని కలిగించేటువంటి విషయం. ఇది యాక్చువల్గా కార్బన్ డైఆక్సైడ్ మ్యాక్సిమమ్ తీసుకుంటుందండి. ఇది ఆక్సిజన్ రిలీజ్ చేసే మొక్కే. ప్రజలు నిజంగా ఇబ్బందులు పడుతున్నారా? మీరు ఎంతకాలంగా ఇక్కడ వాకింగ్ చేస్తున్నారండి? ఇప్పుడు 5-6 సంవత్సరాలు పెట్టారు. ఇప్పుడు యాక్చువల్గా ఇక్కడ వాకింగ్ చేస్తున్నప్పుడు మీరు ఏమైనా ఆయాసం కానీ శ్వాసకోశానికి సంబంధించినటువంటి అలాంటి ప్రాబ్లమ్స్ ఏమైనా మీరు ఏమైనా గమనించారా? ఈ గాలి పీల్చుకోవడానికి వస్తాం కాబట్టి అటువంటి సమస్యలు ఏమి లేవండి. దీని మీద అధికారుల యొక్క స్పందన ఏంటి? క్లైమేట్ మనకు దానికి సంబంధం లేని ఒక క్లైమేట్ నుంచి వచ్చిన ఒక స్పీషీస్ కోనోకార్పస్ అనేది ఎగ్జాటిక్. అవి నాట్ సో గుడ్ ఫర్ హ్యూమన్ కైండ్, మ్యాన్ కైండ్ మంచిది కాదు అని చెప్పి తర్వాత తెలిసిన తర్వాత అవన్నీ రిమూవ్ చేశాం. కాబట్టి ఇక్కడ కూడా చాలా ఎక్కువ కోనోకార్పస్ చెట్లు కానీ కనిపిస్తుంది. సరైన శాస్త్రీయ పరిశోధనలు చేయకుండానే వాటిని నిర్మూలిస్తున్నారా? ఈ కమిషనర్ కార్యాలయం పాతది కొత్తది చుట్టూ కూడా అవే ఉన్నాయి. దానికి సంబంధించి ఆదేశాలు ఏమైనా ఉన్నాయా, ఇచ్చారా? అంటే ఇవన్నీ టెస్ట్ చేసి మీరు వీటిని రిమూవ్ చేస్తున్నారా? అంటే మన డిప్యూటీ సీఎం గారు, జిల్లా కలెక్టర్ గారు అందరూ ఆదేశాలు ఇచ్చారు కాబట్టి ఆ ఆదేశానుగుణంగా చేస్తున్నాం. కోనోకార్పస్ మరియు ఏడోకల చెట్ల తొలగింపుపై ఉన్న అభ్యంతరాలు, అపోహలపై D5 గ్రౌండ్ రిపోర్ట్.